తీసేశారు గైస్. హాయ్ డెలింగ్స్, ఎవరన్నా కానీ నజర్ అనేది లేదు అంటే, దిష్టి అనేది లేదు అంటే దయచేసి నమ్మకండి. దిష్టి ఉంది, నజర్ ఇస్ రియల్. అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను రీసెంట్గా ఒక థియేటర్లో అయితే డ్యాన్స్ చేశాను అనమాట. పెద్ద మూవీకి రైడే రారా సాంగ్కి మెయిన్ హుక్ స్టెప్ అనేది అది వేసాను అనమాట. అది వేస్తే అది చాలా వైరల్ అయింది, చాలా బాగుపోయింది. లిటరల్లీ మేము ఎంతో కష్టపడితే కానీ 5,000 వ్యూస్ కూడా రావు. ఎంతో కష్టపడినా రావు అసలు. ఒక్కొక్కసారి ఎంత ట్రై చేస్తాం తెలుసా 1 మిలియన్ వ్యూ కోసం. అలాంటిది 8 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. అది 8 మిలియన్స్ వీలైందని హ్యాపీ ఫీల్ అయ్యే లోపు 4 days అయింది అంతే. 4 daysలో 8 millions అండ్ ఐ గాట్ 11K ఫాలోవర్స్. తీసేశారు గైస్. కాపీరైట్ వీ రిమూవ్ యువర్ పోస్ట్ డ్యూ టు కాపీరైట్ ఇష్యూ అనేసి తీసేశారు. అకౌంట్ చెక్ చేయండి. ఇలా నాకైతే మెసేజ్ వచ్చింది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే అందరిది ఉంది, నాకు తీసేశారు. అందరిది ఉంది కదా, నీ తీయనారని నువ్వు వాళ్ళని చూసి వేసిపోతున్నావా, వాళ్ళు చూసి బాధపడిపోతున్నావా అనుకోవద్దండి. వాళ్ళతో పాటు నాది కూడా ఉండిచ్చచ్చు కదా. నేనేం చేసిన, నేను మంచిగా చేసిన. అప్పటికి నేను మ్యాథ్స్ నేనే కవర్ అయ్యాను. అదొక డ్యాన్స్ వీడియో. నా కంటెంట్ కూడా ఉంది కదా. ఈవెన్ అది యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది. చాలాసార్లు చేసినారు, చాలామంది చేసినారు. ఇన్స్టాగ్రామ్లో ఆడియోలో అవైలబుల్ ఉంది. అసలు నా తప్పేంటి తెలియట్లేదు. అప్పుడు వాళ్ళకి మెయిల్ పెట్టాను, ఏం జరిగింది, ఏం మిస్టేక్ జరిగింది చెప్పండి, దాన్ని నేను తప్పుని ఇంకోసారి చేయను అన్నట్టు మెయిల్ పెట్టాను. దానికి ఇంకా రెస్పాన్స్ రాలేదు. బట్ ఐ ఫీల్ వెరీ సాడ్. అరే మంచిగా పోయేదాన్ని ఎలా పోతుంది, నాకు ఒకటికి ఎందుకు జరిగింది, ఇలా ఇంకెవరికైనా జరుగుంటే కింద కామెంట్లో చేయండి. అంటే నాకు ఒకటికే జరిగింది, మీకు కూడా జరగాలని కాదు. ఇట్స్ లైక్ వై ఇట్ ఇస్ హ్యాపెన్ అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఒకటైతే నేను గట్టిగా నమ్ముతున్నాను, నజర్ ఇస్ రియల్. దిష్టి పడ్డామనుకో అంతే గైస్. ఏదో బాధలో వీడియో చేశాను. ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. సారీ, బై, థ్యాంక్ యూ.